డార్లింగ్ ఇప్పుడు డార్లింగ్ లెవెల్ దాటేశాడు. ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్. మరి ఆ కటౌట్ కి కంటెంట్ కి ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా. బాహుబలి తర్వాత ప్రభాస్ వేరే లెవెల్ అయిపోయాడు. ఏ సినిమా తీసినా అది పాన్ ఇండియా కదే అయ్యుండాలనేది మస్ట్ అయిపోయింది. రాధేశ్యామ్ అంతే, సలార్ అంతే, ఆది పురుష్ అంతే, నాగ్ అశ్విన్ సినిమా అయినా అంతే. అన్ని పాన్ ఇండియా మూవీలే. 2022లో 4 పాన్ ఇండియా సినిమాలు వదులుతున్నాడంటే ప్రభాస్ ఆల్వుడ్ గా బాప్ అయిపోయినట్లే కదా. అలాంటి ప్రభాస్ కొత్తిల్లు రెడీ చేసుకుంటున్నాడట. నానక్ రామ్గూడలో మంచి ప్లేస్ చూసుకుని తీసేసుకున్నాడట. అక్కడే అద్దిరిపోయే రేంజ్ లో ఇల్లు కట్టబోతున్నాడట. 2 ఎకరాల స్థలం కొన్నాడు. ఎంత పెట్టో తెలుసా? 120 కోట్లు పెట్టి కొన్నాడు. అందులో ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్ లో ఇల్లు కట్టబోతున్నాడు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బాస్కు ఇల్లుంది. అయితే అది సెంటర్ అయిపోవటం, ఫ్లోటింగ్ పెరిగిపోవటంతో కాస్త సిటీకి దూరంగా, ఎయిర్పోర్ట్ కు దగ్గరగా, ఎక్కడికెళ్లాలన్నా వీలుండే ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండాలని డిసైడ్ అయిపోయాడట. అందుకే అవన్నీ కుదిరిన ప్లేస్ నే కొనుక్కున్నాడు. ఇక త్వరలోనే ఇల్లు కూడా కట్టేస్తాడు. మొత్తం 320 కోట్లు పెట్టి డార్లింగ్ రెడీ చేసుకునే కొత్త ఇల్లు మరి ఎలా ఉండబోతుందో చూడాలి. మరి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నిలబడతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పోస్ట్ చేయండి.